హలో భోజన ప్రియులకు స్వాగతం అండి. టుడే అంగాకరకాయ కర్రీ. ఈ కర్రీ చూసేస్తారా? ఇవ్వండి, వీటి కాస్ట్ ఎంత ఉందో తెలుసా? కిలో చికెన్ ధర ఎంతో, వీటి కాస్ట్ కూడా అంతే ఉందండి. చూసేద్దామా వీటి ఇదండి, ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నా. చూసారా, సన్నగా కట్ చేసుకున్నా. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కాజు, అదేవిధంగా ఆనియన్, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, వీటన్నిటిని వేయించుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న అంగాకరకాయలు, వీటన్నిటిని వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి, ఎందుకంటే అంగాకరకాయలో ఉన్న వాటర్ అంతా వదులుద్దండి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు మాడిపోతుంది. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇది ఫ్రై కర్రీ కదా, వాటర్ ఏం యాడ్ చేయనిది. చూసారా, ఈ కూరగాయని బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ కర్రీని అప్పుడప్పుడు ట్రై చేయండి, బరువు తగ్గుతారు. అదేవిధంగా మీ కంటి ఆరోగ్యం కూడా బాగుంటుందండి. విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది. దీన్ని బాగా హీట్ చేస్తుంది. ఈ వర్షాకాలంలో తింటే ఏం కాదు, చాలా మంచిదే. మేము వీటిని అంగాకరకాయ అంటామండి. మీరేమని పిలుస్తారు ఈ కాయగూరని? కింద కామెంట్ చేయండి. ఇదండి, చూసారా, ఇలా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర పౌడర్, చివరిలో గరం మసాలా, వీటన్నిటిని వేసి ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ కర్రీ స్మెల్ చూస్తుంటే నాకు ఇప్పుడే తినేవాలనిపిస్తుందండి. చాలా బాగుంది. అయిందో చూడండి, కర్రీ దండి కుక్ అయిపోయింది. చూసారండి, కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఫ్రై చేసుకున్నా. మీరు ట్రై చేయండి. నచ్చినట్టుంటే ఒక లైక్ చేసి వెళ్ళండి. Thank you. Bye.